కంగ్రాచులేషన్స్ సంజయ్ గారు అండ్ మధురేష్ చౌదరి గారు. మొత్తానికి వచ్చేస్తున్నారు 14th కి. బాగాలేదా సార్ 14th అన్ని సినిమాలు ఉన్నాయి? అంటే 14th చాలా మూవీస్ ఉన్నాయి, కొంచెం పెద్ద మూవీస్. కానీ ముందు నుంచే మీరు వస్తున్నట్టుగా ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ప్రెజర్ ఉంటది కదా కొంచెం, ఎట్లాగైనా థియేటర్ ప్రెజర్ అంటే ఈ సినిమా మీద థియేటర్ ప్రెజర్ అయితే లేదు. సో కంటెంట్ నచ్చితే ఆడియన్స్ వస్తారు అని చెప్పి అంతే, దట్స్ ద ధైర్యం అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎవరితో రిలేషన్ ఉండాలన్నా కూడా పక్కన చివరికి అడ్జస్ట్ చేసి ఒక డాట్ కలుస్తుంది. అక్కడ మధురేష్ చౌదరి ఉంటాడు. అలాంటి మధురేష్ చౌదరి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు? గ్యాప్ వస్తుందా? అంటే కథ చెప్పడానికి టైం పడుతుంది కదా అన్న. సో ఇట్స్ ఆల్ అబౌట్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ స్టోరీ అంతే, దట్స్ ఆల్. సార్ ఓబీసీడీ తర్వాత చాలా టైం పట్టింది నిజంగా మీకు కూడా. సేమ్ ఆన్సర్ అది కాకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మీకు లేట్ అయిందని చెప్పరా? ఓబీసీడీ తర్వాత ఒక వెబ్ సిరీస్ చేశారండి, అహనా టాలెంట్ అని రాజస్థాన్తో Z5 కి. సో దాని తర్వాత ఈ కథ మీద కూర్చున్నాం. సో గ్యాప్ వాజ్ నెవర్ దేర్. ఇన్ బిట్వీన్ చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ చేస్తా ఉన్నాము, గ్యాప్ అయితే లేదండి. కానీ ఈ సినిమా చాలా మంది చూసారంట. ఇందులో నిజంగానే తరుణ్ భాస్కర్ రేంజ్ కామెడీ గురించి మాత్రం విపరీతంగా చెప్తున్నారు బయట. అంటే సినిమా చాలా మంది చూసారు ఆల్రెడీ. మధురేష్ చౌదరి గారు వెల్విషెస్ అయి ఉండొచ్చు, విక్రాంత్ గారి ద్వారా ఉండొచ్చు, మీ ద్వారా ఉండొచ్చు. చూసిన వాళ్ళు మాత్రం హిలేరియస్ గా చెప్తున్నారు ఈ సినిమా గురించి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అనేది. ఎందుకు అంత ముందుగా చూపించాల్సి వచ్చింది ఈ సినిమాని? నేను ఇఫ్ యూ అబ్జర్వ్ అంటే ఫస్ట్ నుంచి 2015 నుంచి ఏ సినిమా తీసినా కూడా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపెడతా ఉంటాను. సో అంతే, పార్ట్ ఆఫ్ ఇట్. ఇది కూడా 10 షోలు ముందే చూపెడతాను అందరికి. ఇప్పుడు నేను పెళ్లి చూపులు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 30 షోస్ వేసాము. నా సినిమాలు అన్ని కూడా ముందు ఫస్ట్ కాపీ వచ్చిన వెంటనే ఒక 10 షోలు ఈజీగా చూపెట్టి ఏదన్నా ఉంటే చిన్న చిన్న చేంజెస్ ఏదన్నా చేయడానికైనా జస్ట్ టు నో ద ఆడియన్స్ పల్స్ అంతే. సో దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇవి కూడా వేసాం. సంతాన ప్రాప్తి వస్తూ హిట్ ప్రాప్తి వస్తూ అని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక మంచి అంటే సమాజంలో ఒక మంచి పాయింట్ ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న సినారీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఒక ఫ్యామిలీ బాండ్ ఇంకా పెరగాలి, సో ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కావడానికి కపుల్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారని మనం ప్రస్తుతం సొసైటీలో చూస్తాం. దాని చుట్టూ జరిగేటువంటి డ్రామాలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం కొంతమంది. సో దాన్ని స్క్రీన్ మీద ఎలా తీసుకురాబోతున్నారు అంటే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. సో దాని ఎలా ఎంటర్టైన్ వేలో తీసుకెళ్తున్నారని మీ కంటెంట్ కనబడుతుంది. సో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనేది? అంటే సొసైటీలో ఉన్న ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవుద్దా లేదా అని తెలియదు నాకు, బట్ ఇట్ కేమ్ అవుట్ సో వెల్. యాక్చువల్లీ వెరీ ఎంటర్టైనింగ్ సినిమా అండ్ వెరీ కాంటెంపరీ సబ్జెక్ట్. అంటే ఇది గత 15 years నుంచి ప్రతి ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ బిజీ లైఫ్ స్టైల్లో పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండేది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో అత్యంత ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి డ్రా చేసుకున్న లైన్ అనమాట ఇది. సో వీ అడ్రస్డ్ ఇట్ వెరీ సెన్సిబిల్లీ అండ్ సెన్సిటివ్లీ. ఎక్కడ లైన్ దాటకుండా, ఒక్క బూత్ లేకుండా, ప్రాపర్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బట్ లాట్ ఆఫ్ కామెడీ అనమాట. సో సో ఈ లైన్ చెప్పగానే మీకు అనిపించింది ఎక్కువగా అంటే ఈ లైన్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు అనేది సో జనరల్ పర్సెప్షన్. మిగతా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా పిల్లల తర్వాత ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే సో హాస్పిటల్ చుట్టూ మనం చూస్తున్నాం. సో లైన్ చెప్పినప్పుడు ఒక యంగ్స్టర్ గా మీకే అనిపించింది ఒక ఆడియన్స్? సార్ నాది కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను చాలా మందిని చూసాను ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాడు, నా ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీలో కొంతమందిని. సో చదివినప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది ఇది చెప్పాల్సిన కథ అనిపించింది. అంటే ఇది పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక ప్రాబ్లం అయితే ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసే ఆ సోషల్ ఇష్యూస్ చుట్టూ జనాల మధ్యలో, సో అది కూడా చెప్పాలి. ఆ మెంటల్ ఐదని అనేది చాలా పెద్ద ఇదని బేసిక్ గా. కానీ ఈ స్క్రిప్ట్ అలా అని చెప్పి దీన్ని ఏదో ఒక ప్రీచీగా వెళ్ళకుండా ఒక లైట్ హార్టెడ్ వేలో బట్ అట్ ద ఎండ్ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి మెసేజ్ తో బయటకు వచ్చేట్టు రాసిన స్క్రిప్ట్ అనమాట. సో ఫస్ట్ చదివినప్పుడే ఐ వాజ్ సోల్డ్ కంప్లీట్లీ, ఇది కంపల్సరీగా చేయాలి అనిపించింది, చేశాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సాంగ్ బాగుంది, ట్రైలర్ బాగుంది. అంటే సంతాన ప్రాప్తి టైటిల్ కి మీరు చూపించిన ట్రైలర్ కి
అండ్ రిలీజ్ డేట్ కూడా November 14th, అంటే పిల్లలు పుట్టకపోవటం అనే ఒక కాన్సెప్ట్ మీద తీసుకుని November 14th చిల్డ్రన్స్ డే రిలీజ్ చేయటం అనేది క్వైట్ ఆపోజిట్. సో ఏం సార్ అంటే ఈ పర్టికులర్ గా ఈ డేట్ గురించి సినిమా స్టోరీ ఉన్నప్పుడు ఈ డేట్ వస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నారు. అండి హ్యాపీ అంతే, ఇట్స్ వెరీ కోఇన్సిడెన్స్ అన్నమాట. చూస్తా ఉన్నాం ఏ డేట్ అని, లాస్ట్ 1 month నుంచి చూస్తా ఉన్నాము. 30th పెద్ద సినిమాలు వస్తున్నాయి, 7th 14th. సరే ఐ థాట్ November 14th ఈస్ ద రైట్ డేట్. సో mid-November మళ్ళీ 3rd week of November కొంచెం డల్ గా ఉంటుంది సీజన్, మళ్ళీ December 1st నుంచి మళ్ళీ బాగుంటుంది. సో ఐ థాట్ ఈ సీజన్ కి ఇది లాస్ట్ డేట్ అనిపించింది. యాదృచ్ఛికంగా కలిసింది ఆ రోజు November 14th రోజున, చిల్డ్రన్ డే రోజున సంతాన ప్రాప్తి రిలీజ్ అనేది. సార్ అంటే కాన్సెప్ట్ మీరు రెడీ చేసుకున్నప్పుడు, అంటే ఏదైనా కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడు దాని గురించి బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేస్తాం. సో పిల్లలు పుట్టకపోవటం అండ్ స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉండటం ఇలాంటి వాటి మీద మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసి ఉంటారు కదా. సో రియల్ గా కూడా ఎంత ఉంది ఏంటి అని, ఏం జరుగుతుంది ఏంటి అని వర్క్ చేసినప్పుడు మీరు సర్ప్రైజింగ్ గా షాక్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నిజంగా మీరు సెర్చ్ చేసినప్పుడు చేసామండి. అంటే మా ఫ్యామిలీలోనే కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి, అక్కడే బేసిక్ ఐడియా పుట్టింది, ఫ్రెండ్స్ లో ఉంది. సో ఎందుకో ఇది అంటే ఇప్పుడు మీరు సార్ అన్నట్టుగా మీరు ఇంటి నుంచి ఆఫీస్ బయలుదేరితే యూ విల్ సీ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ ఈ మధ్య IVF కానీ ఇవన్నీ వచ్చేసాయి. సో ఎక్కడో ఈ రీసెర్చ్ లో భాగంగా అంటే ఒక విషయం ఏమవుతుంది ఏంటంటే చాలా మంది ఫ్యామిలీస్ లో ఇప్పటికీ పిల్లలు పుట్టట్లేదు అంటే ఓన్లీ అమ్మాయిలు మాత్రమే దే ఆర్ సెండింగ్ టు ద హాస్పిటల్స్ అండి, అంటే ప్రాబ్లం ఉంటే అని. బట్ అబ్బాయిలు వాళ్ళకి ఇది ఒక ఇష్యూ ఉంటుంది, అయ్యో మేము మొబైల్ మాకేముంటదిలే అని ఫీల్ అయిపోతారు, కానీ ఇష్యూ ఏదైనా ఎదురు సైడ్ ఉండొచ్చు. సో ఇద్దరు వెళ్ళి చెక్ చేసుకుంటే బాగుంటుందని ఈ ప్రాసెస్ లో నాకు అర్థమైంది. సో క్లైమాక్స్ లో ఉన్న దానికి సో వెలుగుడం ఒక మంచి వాయిస్ ఓవర్ ఉంటుందండి. యూ ఆల్ కనెక్ట్ విత్ దట్. షూర్. Thank you, sir. థ్యాంక్ యూ.